సృష్టిలో కుల మతాలకు భేదాలు లేవు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ రాజకీయంగా తన యొక్క మతం పేరుగా ఇవన్నీ డివైడ్ చేశారు. వశిష్ఠుడు ఏ కులానికి సంబంధించిన వాడు, అరుంధతి ఏ కులానికి సంబంధించినటువంటిది, వాల్మీకి ఏ కులానికి సంబంధించిన వాడు, వీళ్ళందరూ కూడా శూద్ర జాతులకు సంబంధించిన వాళ్ళు కాదా? వాళ్ళందరూ రాసినటువంటి చరిత్రలను మనం చదవడం లేదా? శ్రీరామచంద్రుడు ఏ కులానికి సంబంధించిన క్షత్రియుడు కాదా? ఇవన్నిటిని కూడా సమాజంలో వాటిని మర్చిపోయి వాటిని పక్కకు తొలించి పక్కన పెట్టి తన పబ్బాన్ని గడుపుకోవడానికి శాస్త్రము ఏదైతుందో దాని అస్త్రము, శాస్త్రము అస్త్రము ఏదైతుందో సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే జగదుత్పత్తికర్తే చ సంహార హేతవే భవనాశముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబర దయామూర్తే యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే ఆదౌ బ్రహ్మా హరిర్मध्ये మధ్యే దేవః సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారణే జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే దిగంబర దివ్యాయ దివ్యరూపధరాయ చ సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే జంబోద్వీపే మహాక్షేత్రే మాతృపురనివాసినే జయమానా సదాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే భిక్షాటనం గృహే గ్రామే పాత్రం ఏమమయం కరే నానా స్వాధ్యామయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రమాకాశభూతలే ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే విదేహ దేహ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ సత్యాశ్రయాయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే శూలహస్తే గదాపానే వనమాలా సుకందర యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే చిరాక్షర స్వరూపాయ పరాత్పరపరాయ చ దత్తముక్తి పరస్తోత్రం దత్తాత్రేయ నమోస్తుతే దత్త విద్యాయ లక్ష్మీశ దత్తస్మ్యాత్మస్వరూపిణే గుణ నిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే శత్రునాశకరం స్తోత్రం జ్ఞాన విజ్ఞానదాయకం సర్వపాప ప్రశమనం శ్రీపాదరాజ్యం చరణం ప్రపద్యే శ్రీమదనంత శ్రీ
దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ సత్య ఋషేశ్వర దుహితానందన సత్య ఋషీశ్వర ద్వైతానంద పాపనార్య సుత శ్రీచరణ పాపనానంద సుజన జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ పితృకాటక చయన పుణ్యఫల విష్ణునామక జయ పుణ్యవల భరద్వాజ రుచి గోత్ర సంభవ భరద్వాజ ఋషి గోత్ర సంవర జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ చౌపాది దేవి లక్ష్మిగణ దోచోపాది దేవి లక్ష్మీగణ సంఖ్యాబోధిత శ్రీచరణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత పుణ్యరూపిణి రాజమానస గర్భ పుణ్యఫల సంజాత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ సుమతీ నందన నరహరి నందన సుమతి నందన హరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధురదత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ కనకాస్మి దత్తాత్రేయ భగవానికి జై హరిద్రచమేతదేవి కళ్యాణాయిని సౌభాగ్యవర్ధం దురారవల్లభే కుంకుమం శాపనం సర్వదా ప్రభవం మయాది మహాదేవాఖ్యంతాస్యామంతర శ్రీ అనఘాస్మి దత్తాత్రేయ స్వామి ఏర్పడి హరిద్రాచలం ప్రత్యావి గంగోపతి ప్రత్యావి గంధస్య ప్రియ అలంకరణం ఆయనే తీవ్రాయే దుర్వారోహత విష్ణుకి రదాజమేకాని సభద్రస్య గృహాయిమే శ్రీ అనఘాస్మి దత్తాత్రేయ స్వామి నమో నమః ఇది దక్షిణాన్ సమర్పయామి యదా శ్రీ అనఘాస్మి దత్తాత్రేయ స్వామి నమో నమః అష్టోత్తర శతనామని విశ్వభూషాన్ చ కరిష్యే అందరూ కూడా ఓం శ్రీ దత్తాయ నమః అనుకుంటూ ఉండాలి ఓం శ్రీ దత్తాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః దేవదత్తాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః బ్రహ్మదత్తాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః విష్ణుదత్తాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః మాత్రేయాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః త్రివరదాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః రసవిష్ణునమే నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః రామవదూతాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః ధర్మాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః ధర్మపారాయణాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః ధర్మపదయే నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః సిద్ధాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః సిద్ధిదాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః సిద్ధిపదయే నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః సిద్ధసేవిదాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః గురవే నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః గురుగమ్యాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః గురోదాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః గరిష్ఠాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః వరిష్ఠాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః మహిష్ఠాయ నమః ఓం రామ దత్తాత్రేయాయ నమః
నైవేద్యం స్థితిలో ఉన్నటువంటి సమయంలో దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి అవతారం కావడానికి ఏదైతే ఉందో మన పురాణాలైనటువంటి ప్రకారంగా చూసినప్పుడు దత్తుడి యొక్క తల్లిదండ్రులు అత్రి అనసూయ మహారాజులు అనేటటువంటి విషయం తెలుసు. ఒక రోజున అనసూయమాత యొక్క పవిత్రమైనటువంటి తపస్సు చేత సూర్య భగవానుడు కూడా ఆ అనసూయమాత మీద తన యొక్క కిరణాలని ప్రసరింపజేయడానికి కూడా భయపడేటటువంటి సూర్య భగవానుడు అంత సత్యవతి అయినటువంటి ఆమెను చూసి ఓర్వలేనటువంటి వారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్యలైనటువంటి ఆ యొక్క లక్ష్మీ సరస్వతి పార్వతీమాతలను వీళ్ళకి కొద్దిగా అసూయ వచ్చింది. ఆమె మానవ రూపంలో ఉన్నటువంటి ఆమె ఒక సాధ్వి యొక్క ఓ తపస్వి యొక్క భార్య ఇంత శక్తివంతరాలు ఎందుకైందో అని చెప్పి వాళ్ళ యొక్క భర్తలని ఉసుగొలిపారు. మీరు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఆమె యొక్క వ్రతాన్ని భంగం చేయమని చెప్పి పంపించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు, ఈ ముగ్గురు కూడా ఆ కైలాసం నుంచి బయలుదేరినటువంటి శివుడు, బ్రహ్మలోకం నుండి బయలుదేరినటువంటి బ్రహ్మ నా ఇంటికి భిక్షాటనకు వచ్చి నా యొక్క గృహాన్ని పావనం చేశారని మనసులో తలుచుకొని జరిగినటువంటి విషయము తన భార్య అయినటువంటి అనసూయమాత ద్వారా తెలుసుకున్న తర్వాత అదే సమయంలో ఇంకా మా భర్తలు వెళ్ళారు, అనసూయమాతను పరీక్షించడానికి ఇంకా రాలేదని వాళ్ళ ముగ్గురు కూడా బయలుదేరి వచ్చారు. లక్ష్మీ సరస్వతి పార్వతీదేవుడు వచ్చేసరికి వాళ్ళు అక్కడ కనిపించడం లేదు, పిల్లల యొక్క ఏర్పులే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూశారు, భయపడిపోయారు. వచ్చి వాళ్ళ ముగ్గురు కూడా ఆ యొక్క అనసూయమాత యొక్క పాదాల మీద పడడం, వారు వెంటనే అత్రి మహారాజ్ తన యొక్క మంత్ర జలాన్ని జలకరించేసరికి మామూలు రూపాలు దాల్చారు. దాల్చి దండం పెట్టుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అప్పుడు పెట్టుకొని అమ్మ నీకు ఏం కావాలో కోరుకోమని వాళ్ళు ముగ్గురు అడిగారు. వాళ్ళు చెప్పారు మాకు పుత్రుడు లేడు కాబట్టి మీరు పుత్రులుగా ముగ్గురు ఉండిపోండి. అప్పుడు ఆ ముగ్గురు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, మేము ముగ్గురం కూడా ఇక్కడే ఉండిపోతే ఈ భూమండలాన్ని ఈ రాజ్యాన్ని ఇది పరిపాలన ఎట్లా చేయడము, ఈ జరగబోయేటటువంటి కలియుగాన్ని ఎట్లా నడిపించడం అనే దృష్టికోణంతో వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ యొక్క శక్తులని ఏదైతే ఉందో విష్ణుమూర్తికి అర్పితం చేశారు. ఆ విధంగా దత్తత వచ్చినటువంటి వాడు దత్తతడు, ఇచ్చువాడు. దత్తత అంటే ఇచ్చువాడు అని అర్థం. కాబట్టి దత్తతని ఇచ్చేశారు వాళ్ళకి. ఇచ్చిన తర్వాత విష్ణుమూర్తి యొక్క శక్తి, బ్రహ్మ యొక్క శక్తి, శివుని యొక్క శక్తి అతనికి ఇచ్చారు. త్రయము అంటే ముగ్గురు, దత్తాత్రేయుడు ముగ్గురు కలిసి ఉన్నటువంటి వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయికతో వచ్చినటువంటి వాడే దత్తాత్రేయుడు. ఆ విధంగా తన యొక్క జన్మని పావనం చేసుకుని ఈ లోకంలో గురు పరంపర
भगवान की जय। सुप्रसन्नो वरदो भवतु त्रयोगे कृपात्रोदनोदनः तस्य श्रीवयो भूतं निर्माणं आपदामुत्तारं धातारं तन्मदां लोकाभ्यां श्रीरामं श्री भूयो भूयो नमः। नश्यन्ते प्रदक्षिणपदे पदे भवस्मरण मात्रेण शुद्धात्मासि महामय पापो पापकर्माणां पापात्मा पापसम्भव त्राहिमामृगयादेवाय नागतवत्सर मंत्रविशुद्धितात्मकं नमस्कारं समर्पयामि। पुरसा शिरसा दृष्टा प्रसादना सदा सत्यां कराभ्यां कर्णाभ्यां प्रणवोष्टांगरुच्यते। गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गदामेश्वरं दासीभूतसमस्तदेवतावन्तं लोकैकदीपाङ्कुरं श्रीमन्मदकटाक्षप्रभ ब्रह्मेन्द्रगङ्गाधरं त्वं त्रैलोक्यं कुटिम्बिनं सरस्वतं वन्दे मुकुन्दं प्रियं जटाधरं पाण्डुरङ्गं शूलास्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे। सद्गुरु दत्तात्रेयमहं भजे। నా తల్లిదండ్రులకి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తున్నటువంటి భక్తుల యొక్క ఆత్మలకు శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. ఈరోజు గురువారం రోజున ప్రతి గురువారము శ్రీ దత్త మందిరంలో యజ్ఞము, అభిషేకము, దత్తస్త్రవము, పుష్పార్చన, భోజనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మానవులో అత్యుత్తమైనటువంటి 84 లక్షల జీవరాశుల తర్వాత మానవుడి యొక్క జన్మ ఉత్తమమైనటువంటి జన్మ అని మన సనాతన ధర్మం చెప్తుంది. ఏది అవసరమున్నా మాట్లాడేటటువంటి జీవి ఏదైనా ఉన్నదంటే ఇది ఒక మానవ యొక్క జన్మనే. అందులో భాగంగానే దత్తాత్రేయ స్వామి యొక్క మందిరంలో అన్ని దేవాలయాల కన్నా కొద్దిగా విచిత్రంగా ఉండేటటువంటి అంశం ఏదైతే ఉందో సనాతనమైనటువంటి ధర్మంతో పాటు దేశ భవిష్యత్తులకు సంబంధించిన విషయాలని ఈ దేవాలయంలో చెప్పడం జరుగుతుంటుంది ప్రతి గురువారం. దేశంలో ఏం జరుగుతున్నది, మన సనాతనమైనటువంటి ధర్మం గతంలో ఎట్లా ఉండేది, ప్రస్తుత కాలంలో ఎట్లా ఉంది, ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుందా అనేటటువంటి విషయాలను ఈ యొక్క దత్త మందిరంలో మనం తెలియజేస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు మా భారత్ ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. శ్రావణ మాసంలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. భక్తి ద్వారా కుటుంబ వ్యవస్థని పటిష్టంగా చేయాలనేటటువంటి సంకల్పం చేతనే ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశాం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి కొంతమంది శక్తులు ఈ దేశం మీద పడి ఇబ్బందులు పెట్టారు. కాబట్టి గతంలో మన కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండేది, కులమతాలకు అతీతమైనటువంటి పద్ధతిలో కుటుంబ వ్యవస్థ నడిచింది ఆ కాలంలో. అవి కూడా కులం పేరుతో కాకుండా కాక, మామ, తాత, బావ, చిన్నాయన అనే పద్ధతిలో నడిచినటువంటి మన యొక్క కుటుంబ వ్యవస్థ. అదే పద్ధతిలో మళ్ళీ సామాజిక సమరసతని నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం చేత వశిష్ఠుడు, అరుంధతి, వాల్మీకి వీళ్ళందరూ కూడా ఏ కులమో పక్కకు పెడితే వాళ్ళు రాసినటువంటి, వాళ్ళు చూసినటువంటి మార్గాల్లో మనం అనుసరిస్తున్నామా లేదా. కాబట్టి ఈ సనాతనమైనటువంటి ధర్మంలో అందరము సమానమే, ఆత్మ ఒకటే. కానీ వృత్తులను బట్టి వచ్చినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటిలోపటినే కులాలు, బయటకు వస్తే మనం భారతమాత బిడ్డలము, మనమంతా భారతమాత సంతానం అనేది తెలియజేయాలనేటువంటి సంకల్పం చేతనే ఈ దేవాలయం నిర్మాణం చేసి ఇటువంటి అంశాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఇటువంటి కార్యక్రమాల్లో సమస్త హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మా దేవాలయంలో కులాలకు అతీతమైన, మతాలకు అతీతమైనటువంటి పద్ధతిలోనే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అనేక మంది క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని వారు ఆశీస్సులు పొందుతున్నటువంటి ఈ దేవాలయం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులై మమ్మలను కూడా ఆశీర్వదించి మీరు కూడా ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ నా వానికి విరామం ఇస్తున్నాను. హరి ఓం తత్సత్. గురుభ్యో నమః, గురుభ్యో నమః, గురుభ్యో నమః.